Okay, so trachea means windpipe. Okay, so trachea మనకి బేసికల్ గా ఎయిర్ పైప్ అన్నమాట. ఓకే, సో ఎయిర్ పైప్ మనకి ఇది అందిస్తుంది. ఎయిర్ ని లంగ్స్ కి అందించేది మనకి ట్రకియా. సో ఈ ట్రకియా దేంతో కంటిన్యూ అవుతుంది? ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం మనం. దేంతో కంటిన్యూ అవుతుంది చెప్పండి. లారింగ్స్ తో కంటిన్యూ అవుతుందా, ఫారింగ్స్ తో కంటిన్యూ అవుతుందా? లారింగ్స్ సార్. ఎస్, లారింగ్స్, వెరీ గుడ్. సో లారింగ్స్ లోకి మనకి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది త్రూ మౌత్ అండ్ నోస్. సో అక్కడ నుంచి మనకి లారింగ్స్ లో ఎయిర్ ట్రకియాలోకి ఎంటర్ అవుతుంది. సో ట్రకియా నుంచి మనకి ఎయిర్ అనేది లంగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఇది ట్రకియా డయాగ్రామ్. ఓకే, సో మధ్యలో టూ లంగ్స్ మధ్యలో కనెక్షన్ చేస్తూ ఉంది కదా, అదే మనకి ట్రకియా. ఓకే, ఇది లారింగ్స్ తో కంటిన్యూ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ ట్రకియా దేంతో ఎండ్ అయిపోతుంది అంటే టూ మెయిన్ బ్రాంకోస్ తో ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ పిక్చర్ లో చూడండి డయాగ్రామ్ లో. సో లంగ్స్ లోకి మన ట్రకియా బైఫర్కేషన్ అయిపోతుంది. ఓకే, టూ బ్రాంకోస్ కింద మనకి డివైడ్ అయిపోతుంది. సో ఈ టూ బ్రాంకోస్ దగ్గర ఎక్కడైతే డివైడ్ అవుతుందో అక్కడ నుంచి లారింగ్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు మొత్తం మనం ట్రకియా కింద తీసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ నార్మల్లీ వైండ్ పైప్. ఓకే, సో ఈ ట్రకియా బేసికల్ గా మనకి దేంతో స్ట్రక్చర్ అయి ఉంటుంది అని చూసుకున్నట్లయితే కార్టిలిజియస్ పార్ట్. ఓకే, సో లారింగ్స్ అయినా ఫారింగ్స్ అయినా ఇవన్నీ కూడా మనకి కార్టిలిజినియస్ అండ్ మెంబ్రోనసస్ టిష్యూస్ తోనే తయారవుతున్నాయి మనకి ట్రకియా. ఓకే, దెన్ ట్రకియాలో మనకి ట్రకియాలిస్ మజిల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? సో ట్రకియా అనగానే ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్ కింద రాస్తాము. ట్రకియా ఈజ్ ద మొబైల్ కార్టిలిజినియస్ అండ్ మెంబ్రోనసస్ ట్యూబ్. ఓకే, తర్వాత ఇది బిగిన్, తర్వాత ఎండ్. ఓకే, సో బిగిన్ ఎక్కడ నుంచి బిగిన్ అవుతుంది ట్రకియా అని చూసుకున్నట్టయితే లారింగ్స్. ఓకే, ఎగ్జాక్ట్ గా ఎక్కడంటే మనకి 6th cervical vertebra. సో 6th cervical vertebra ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరెక్ట్ గా మనకి ట్రకియా స్టార్ట్ అవుతుంది. సో అక్కడే మనకి క్రికాయిడ్ కార్టిలేజ్ ఉంటుంది. ఓకే, సో క్రికెట్ కార్టిలేజ్ కూడా మనకి 6th cervical vertebra దగ్గర ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి ట్రకియా అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రికాయిడ్ కార్టిలేజ్ అనేది మనకి లారింగ్స్ యొక్క కార్టిలేజెస్. ఓకే, సో లారింగ్స్ లో మనకి కార్టిలేజెస్ ఉన్నాయి కదా, సో లారింగ్స్ యొక్క కార్టిలేజెస్. తర్వాత ట్రకియా ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ కర్నియా. ఓకే, సో కరైనా. సో ఈ కరైనా అనేది ఒక రిడ్జ్. ఓకే, ట్రకియా ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో, ఎక్కడైతే ట్రకియా డివైడ్ అవుతుందో, బైఫ్రికేషన్ అవుతుందో అక్కడ ఒక రిడ్జ్ అనేది మనకు ఉంటుంది. సో కార్టిలిజినియస్ రిడ్జ్ ఉంటుంది. సో కార్టిలిజియస్ రిడ్జ్ నే మనం కెరైనా అంటాం. ఓకే, సో అక్కడ మనకి ఈ ట్రకియా అనేది ఎండ్ అయిపోతుంది. సో వర్టెబ్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే 4th and 5th థొరాసిక్ వర్టెబ్రాస్ దగ్గర. ఓకే, 4th and 5th థొరాసిక్ వర్టెబ్రా దగ్గర ఎండ్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఎక్కడ డివైడ్ అవుతుంది, బైఫర్కేషన్ అవుతుంది అంటే స్టెర్నల్ యాంగిల్. సో వాట్ ఈజ్ స్టెర్నల్ యాంగిల్? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈజ్ స్టెర్నల్ యాంగిల్ అనేది? స్టెర్నల్ యాంగిల్, సో స్టెర్నమ్ లో ఉన్నటువంటి యాంగిలే స్టెర్నల్ యాంగిల్. ఓకే, సో స్టెర్నమ్ పిక్చర్ నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో స్టెర్నమ్ లో మనకి మ్యానిబ్రయం అండ్ బాడీ ఉంటాయి. ఓకే, ఈ బోన్ అంతా కూడా మనకి మ్యానిబ్రయం స్టెర్నై అంటాం. ఓకే, సో స్టెర్నమ్ బేసికల్ గా ఇది మనకి స్టెర్నమ్ బోన్. సో స్టెర్నమ్ బోన్ లో మనకి 2 parts ఉంటాయి, మ్యానిబ్రయం ఉంటుంది, బాడీ ఉంటుంది. ఓకే, సో ఈ బాడీ అండ్ మ్యానిబ్రయం ఎక్కడైతే కలుస్తాయో, ఎక్కడైతే అటాచ్ అయ్యి ఉంటాయో అదే మనకి స్టెర్నల్ యాంగిల్. ఓకే, స్టెర్నల్ యాంగిల్. సో ఈ స్టెర్నల్ యాంగిల్ దగ్గర కరెక్ట్ గా మనకి ఈ ట్రకియా అనేది డివైడ్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంకోస్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, సో స్టెర్నల్ యాంగిల్ చూసారా పిక్చర్ లో అందరూ? స్టెర్నల్ యాంగిల్ సార్ పిక్చర్ కనిపిస్తలేదు సార్. పిక్చర్ కనిపించట్లేదా? ఓకే, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా నాన్న?
స్క్రీన్ కనిపిస్తుంది సార్, కానీ ఇమేజ్ కనిపిస్తలేదు. ఓన్లీ స్లైడ్ అదే మాత్రం కనిపిస్తుంది. అదే స్లైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిక్చర్ కనిపిస్తుందా? మానిబ్రేమ్ స్టెర్నమ్ బోన్ కనిపించట్లేదా? లేదు సార్, నాకు ఏ స్లైడ్ కనిపిస్తుంది అంటే ఇందాక ట్రాక్ అండ్ అది చెప్పారు కదా సార్, అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుందా? కరీనాది అది ఆ స్లైడ్ కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, దీంట్లో అయితే దీంట్లో కనిపిస్తుంది అనుకుంటా. దీంట్లో కూడా కాదు. ఓకే, న్యూ షేర్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. అందరికి ఏ స్లైడ్ కనిపిస్తుంది? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అన్న. ఇప్పుడు ఓకే సార్. ఓకే, అదే న్యూ షేర్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. మనకు అది తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఓకే, సో ఇది స్టెర్నమ్ బోన్. సో స్టెర్నమ్ బోన్ లో మనకి బేసికల్ గా 2 కైండ్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 మానిబ్రియం, నెంబర్ 2 బాడీ. సో ఈ మానిబ్రియం అండ్ బాడీ ఎక్కడైతే అటాచ్ అయి ఉంటాయో, ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటాయో అక్కడే ఉండేటువంటి యాంగిలే స్టెర్నల్ యాంగిల్. ఓకే, సో స్టెర్నల్ యాంగిల్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మానిబ్రియం అండ్ బాడీ ఆఫ్ స్టెర్నమ్. ఓకే, స్టెర్నల్ యాంగిల్ ఫార్మ్స్ బై మానిబ్రియం అండ్ బాడీ. ఓకేనా? సో స్టెర్నల్ యాంగిల్ ఐడియా వచ్చింది కదా. సో ఇక్కడ మనకి కరెక్ట్ గా ట్రెకీ అనేది డివైడ్ అవుతుంది. ఎట్లా? లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంకోస్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, సో దాన్నే మనం బైఫర్కేషన్ అంటాం. ఓకే, ట్రెకియా బైఫర్కేషన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ స్టెర్నల్ యాంగిల్ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంకస్, మెయిన్ బ్రాంకస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో స్టెర్నల్ యాంగిల్ ఐడియా వచ్చింది కదా. స్టెర్నల్ యాంగిల్ ఓకే, సో స్టెర్నల్ యాంగిల్ ఐడియా వచ్చింది కదా. దెన్ మళ్ళీ మనం పీపీటీస్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇది కనిపిస్తుంది కదా మనకి. ఓకే, సో ట్రెకీ అనేది బేసికల్ గా కార్టిలేజినస్ స్ట్రక్చర్. సో ఎక్కడగా స్టార్ట్ అవుతుందంటే 6th cervical vertebra దగ్గర, లోయర్ ఎండ్ ఆఫ్ ది లారింగ్స్ అండ్ క్రికెట్ కార్టిలేజ్ అని చెప్తాం. 3 points. దెన్ ట్రెకియా ఎండ్ ఎక్కడ అవుతుంది అంటే కెరైన్ అనేటువంటి పార్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ మెయిన్ ప్రిన్సిపల్ బ్రాంకై కింద డివైడ్ అవుతుంది. మెయిన్ బ్రాంకోస్ అంటాం, సమ్ టైమ్స్ ప్రిన్సిపల్ బ్రాంకై అంటాం. ఓకే, బ్రాంకోస్ అంటే 2, బ్రాంకై అంటే 1. సో ప్రిన్సిపల్ బ్రాంకై అన్న మెయిన్ బ్రాంకై అన్న ఒకటే. ఓకే, ప్రిన్సిపల్ అన్న మెయిన్ అన్న ఒకటే మీనింగ్. ఓకేనన్నా? సో కరెక్ట్ గా ఎక్కడ మనకి డివైడ్ అవుతుందంటే స్టెర్నల్ యాంగిల్. సో స్టెర్నల్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే బాడీ అండ్ మానిబ్రైమ్ అండ్ బాడీ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ స్టెర్నల్ యాంగిల్. సో 4th and 5th thoracic vertebra దగ్గర ఈ ట్రెక్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ కెరైన్ అనేటువంటిది ఇచ్చాడు ఇక్కడ. అది మనకి కార్టిలేజినస్ రిడ్జ్. ఓకే, సో దీని యొక్క లెంత్ కనుక చూసుకున్నట్లయితే మనకి అడల్ట్స్ లో 4.5 inches ఉంటుంది. ఓకే, అరౌండ్ 12 centimeters లాంగ్ ఉంటుంది. ఓకే, 2.5 centimeters డయామీటర్ ఉంటుంది యావరేజ్ గా ప్రతి ఒక్కరికి. ఇది ట్రెకియా డయాగ్రామ్. సో స్ట్రక్చర్, సో ట్రెకియా దేంతో తయారై ఉంటుంది. ఓకే, ట్రెకియా యొక్క స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3 kind of స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో నెంబర్ 1 కార్టిలేజినియస్ పార్ట్, ట్రెకియాలిస్ మజిల్, దెన్ మ్యూకస్ మెంబ్రెయిన్. ఈ 3 కలిపి మనకి ట్రెకియా అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, సో ఈ కార్టిలేజినియస్ దేంతో, ఏ టైప్ ఆఫ్ కార్టిలేజినియస్ అంటే హైలిన్ కార్టిలేజ్. ఓకే, సో హైలిన్ కార్టిలేజ్ తో తయారై ఉంటుంది. తర్వాత ట్రెకియాలిస్ మజిల్ ఉంటుంది. ఓకే, తర్వాత మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ లో మనకి ఏముంటాయి అంటే సుడో స్ట్రైటిఫైడ్ సీలేటెడ్ కాల్మనర్ ఎపిథెలియం ఉంటుంది. ఓకే, దెన్ గోబ్లెట్ సెల్స్ ఉంటాయి. తర్వాత ట్యూబులర్ మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ మూడింటితోటి మనకి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ట్రెకీ అంటే చాలా సింపుల్. ట్రెకియాలిస్ మజిల్ గుర్తుపెట్టుకుని, ట్రెకీ అనగానే ట్రెకియాలిస్ మజిల్, దాంతోపాటు కార్టిలేజియస్ స్ట్రక్చర్, దాంతోపాటు మ్యూకస్ మెంబ్రెయిన్. ఏదైనా లారింగ్స్ అయినా ఫారింగ్స్ అయినా ఏదైనా మజిల్, కార్టిలేజియస్, మ్యూకస్ మెంబ్రెయిన్, ఆల్మోస్ట్ అన్ని స్ట్రక్చర్స్ అంతే మనకి. నెక్ లో వచ్చేటువంటి స్ట్రక్చర్స్, అదే నెక్ లో వచ్చేటువంటి స్ట్రక్చర్స్ తయారయ్యేటువంటి నిర్మాణం ఏదైనా సరే మనకి కార్టిలేజియస్, దీంట్లోనేమో హైలిన్ కార్టిలేజ్ స్పెసిఫిక్ గా, తర్వాత ట్రెకియాలిస్ మజిల్, మ్యూకస్ మెంబ్రెయిన్. సో మ్యూకస్ మెంబ్రెయిన్ లో మనకి ఎపిథెలియం ఉంటుంది, తర్వాత గోబ్లెట్ సెల్స్ ఉంటాయి, తర్వాత ట్యూబులర్ మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ట్రెకీ అందరికి అర్థమైంది కదా.
సో వీటిలలో ఏదో ఒక డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 3 కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ లో ఫస్ట్ వన్ ఈజీ డయాగ్రామ్. ట్రెకియా రీసెంట్ గా ఎప్పుడైతే అడగలేదు, కానీ ఒకవేళ అడిగితే మాత్రం ఈ డయాగ్రామ్ అయితే వేయండి. ఓకే, సో ట్రెకియా లారింగ్స్ తో కంటిన్యూ అవుతుంది చూడండి. డయాగ్రామ్ లో హైడ్ బోన్, తర్వాత లారింగ్స్ నుంచి మనకి ట్రెకియా. సో ట్రెకియా మనకి మళ్ళా ప్రైమరీ బ్రాంకై, 2 ప్రైమరీ బ్రాంకై కింద డివైడ్ అయిపోతుంది. ఓకే, ఆ ప్రైమరీ బ్రాంకై నుంచి మళ్ళీ సెకండరీ బ్రాంకైస్ వస్తాయి. ఓకే, ఇది మనకి ఎగ్జాక్ట్ గా ట్రెకియా డయాగ్రామ్ రైట్ అండ్ లెఫ్ట్ కింద డివైడ్ అయిపోతుంది. సో ఈ ట్రెకియా ఎక్కడ వరకు ఉంటుంది అంటే మనకి లంగ్స్ లో సెకండరీ బ్రాంకై వరకు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ట్రెకియా టోటల్ డయాగ్రామ్ సెకండరీ బ్రాంకై వరకు లంగ్స్ లో. ఓకేనా, లేదు అంటే స్టెర్నల్ యాంగిల్ దగ్గర ఎక్కడైతే బైఫర్కేషన్ అవుతుందో అక్కడ వరకు ఎగ్జాక్ట్ ట్రెకియా అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో డయాగ్రామ్ అర్థమైందా? ఎట్లా క్లియర్, ఏ డయాగ్రామ్ అనేది ఒక క్లారిటీ వచ్చిందా అందరికి? లారింగ్స్ డయాగ్రామ్ వేసి ట్రెకియా ఒక వైన్ పైప్ వేసి కార్టిలేజెస్ వేస్తే చాలు. ఓకేనా? హలో, ఉన్నారా? ఓకే, సో నిన్న కూడా మనము థైరాయిడ్ గ్లాండ్ కి రిలేషన్స్ చెప్పుకున్నాము. సేమ్ యాస్టీస్ గా ట్రెకియా కూడా రిలేషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ట్రెకియా స్ట్రక్చర్ చూసుకున్నాము, ఇంట్రడక్షన్ ట్రెకియా స్ట్రక్చర్ చూసుకున్నాము, ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ బిగిన్ అవుతుందని. తర్వాత స్ట్రక్చర్ చూసాము. నెక్స్ట్ రిలేషన్స్. సో రిలేషన్స్ ముందు వైపు ఏముంటాయి, వెనక వైపు ఏముంటాయి, సైడ్స్ వైపు ఏముంటాయి, అంతే కదా. ట్రెకియా అటు ఇటు ఏముంటాయి, నెక్ మధ్యలో ఉంటుంది కరెక్ట్ గా ట్రెకియా. సో మిడిల్ పార్ట్ అన్నమాట ట్రెకియా అనేది. కాబట్టి దానికి అటు ఇటు సైడ్స్ రిలేషన్స్ ఉంటాయి, ముందు వైపు రిలేషన్స్ ఉంటాయి, వెనక వైపు రిలేషన్స్ ఉంటాయి. సో ముందు వైపు బేసికల్ గా మనకి స్కిన్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మనకి చెయ్యి నెక్ మీద పెట్టుకోగానే టచ్ అయ్యేది స్కిన్నే కదా మనకి. సో స్కిన్, సూపర్ఫిషియల్ ఫేషియా, ఇస్థమస్ మజిల్. ఓకే, ఇస్థమస్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. సో ఇస్థమస్ అంటే థైరాయిడ్ గ్లాండ్స్ ని కనెక్షన్ చేసేటువంటి పార్ట్ అని నిన్న చెప్పుకున్నాం. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ లోబ్స్ ని కనెక్షన్ చేస్తూ ఉండేది మనకి ఇస్థమస్. ఓకే, సో ఇంక రిమైనింగ్ మనకి ఏమీ పెద్దగా ఏమి అవసరం లేదండి. స్టెర్నోథైరాయిడ్ అండ్ స్టెర్నోహాయిడ్ మజిల్స్ కూడా ఉన్నాయి. బేసికల్ గా యాంటీరియర్ గా ఉండేటువంటి రిలేషన్స్ స్కిన్, ఫేషియా, ఇస్థమస్ ఆఫ్ థైరాయిడ్ అని రాయండి. ఒకవేళ ఇస్థమస్ అనే వర్డ్ గుర్తు లేకపోయినా థైరాయిడ్ గ్లాండ్ అని రాసేసుకోండి, ఎందుకంటే ట్రెకియా ముందు వైపు ఉండేది మనకి థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ కి పోస్టియర్ గా ఏముంటది అంటే ట్రెకియా ఉంటుంది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ కి పోస్టియర్ రిలేషన్ ఈజ్ ట్రెకియా, ట్రెకియాకి యాంటీరియర్ రిలేషన్ ఈజ్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, చాలా ఈజీ మనకి. సో ట్రెకియాకి వెనక వైపు ఏముంటాయి మనకి, లెరింజియల్ నర్వ్స్ ఉన్నాయి అండ్ ఈసోఫాగస్. ఓకే, ట్రెకియా వెనక వైపు ఫుడ్ పైప్ ఈసోఫాగస్. ఓకే, ఈసోఫాగస్ ఉంటుంది. సో లాటరల్ సైడ్ అటు ఇటు ఏముంటాయి అంటే థైరాయిడ్ గ్లాండ్స్ యొక్క లోబ్స్. ఓకే, సో రిలేషన్స్ చాలా ఈజీ. మీకు ట్రెకియా ఒక ఐడియా ఉంటే, లొకేషన్ ఎక్కడ అనేది ఒక ఐడియా ఉంటే, ఈ రిలేషన్స్ అనేది చాలా ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసుకున్న రిలేషన్స్ సర్వైకల్ రిలేషన్స్, సర్వైకల్ వర్టెబ్రాస్ దగ్గర ఉండేటువంటి రిలేషన్స్. తర్వాత ట్రెకియా థొరాక్సిక్ పార్ట్ లోకి ఎంటర్ అవుతుంది కదా. సో థొరాసిక్ కేజ్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో థొరాక్స్ లో ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి, యాంటీరియర్ గా, పోస్టియర్ గా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి. యాంటీరియర్ గా చూసుకున్నట్లయితే స్టెర్నమ్, ముందు వైపు మనకి స్టెర్నమ్ ఉంటుంది, థైమస్ గ్లాండ్. ఓకే, బ్రేకిసెఫాలిక్ వెయిన్, బ్రేకిసెఫాలిక్ అండ్ కామన్ కెరోటిడ్ ఆర్టరీస్, ఆర్చ్ ఆఫ్ అయోర్టా. వీటిలో ఏదైనా ఒక 1 or 2 రిలేషన్స్ రాయండి, ఏది గుర్తొస్తుంది అది మీరు ఎగ్జామ్ లో రాసేయండి. యాంటీరియర్ గా, థొరాక్సిక్ యాంటీరియర్ గా ముందు వైపు ఏమేమి ఉంటాయి అంటే ఆర్చ్ ఆఫ్ అయోర్టా, ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు మనం. ఆర్చ్ ఆఫ్ అయోర్టా, స్టెర్నము, థైమస్ గ్లాండ్, ఈ 3 ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ముందు వైపే ఉంటాయి కాబట్టి. తర్వాత పోస్టియర్ గా యాజ్ గా ఈసోఫాగస్, సేమ్ సర్వైకల్ లో అదే, ఇక్కడ కూడా థొరాక్సిక్ లో అదే సేమ్ రిలేషన్స్. దెన్ రైట్ సైడ్ ఏముంటాయి అంటే వెయిన్స్ అండ్ ప్లూరా. దెన్ లెఫ్ట్ సైడ్ మనకి ఏమున్నాయంటే ఆర్చ్ ఆఫ్ అయోర్టా మళ్ళీ. ఓకే, దెన్ ఆర్టరీస్. ఓకే, నర్వ్స్, వెజల్స్ అండ్ ప్లూరా. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్లూరా కవర్ అయిపోతుంది మనకి. యాంటీరియర్ గా స్టెర్నమ్, బోన్, ముందు వైపు బోన్ ఉంటుంది కాబట్టి స్టెర్నమ్, వెనక వైపు ఏమో మనకి ఈసోఫాగస్. సో వాట్ ఈస్ ద ప్లూరా, ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ద ప్లూరా అనేది? వాట్ ఈస్ ప్లూరా? చుట్టూ సరౌండింగ్ ఒక లేయర్ ఉంటుంది. ఎస్ నాన్న, కరెక్ట్. సో లంగ్స్ సరౌండింగ్ కవరింగ్ లేయర్స్. ఓకే, సో దట్ ఈస్ థొరాక్స్ రిలేషన్స్. సో సర్వైకల్ రిలేషన్స్ చూసాం, థొరాసిక్ రిలేషన్స్. సో ఫైనల్లీ మనకి బ్లడ్ సప్లై, లింఫాటిక్ డ్రైనేజ్, నెర్వ్ సప్లై, తర్వాత క్లినికల్ అనాటమీ చూస్తే మనకి ట్రెకియా అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే,
సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లడ్ సప్లై బ్రాంకియల్ ఆర్టరీస్. ఓకే, ఎందుకంటే దీంట్లో బ్రాంకస్ ఉంది, బ్రాంకస్ కింద డివైడ్ అయిపోతుంది కాబట్టి బ్రాంకియల్ ఆర్టరీస్. దెన్ లింఫ్ డ్రైనేజ్. సో లింఫ్ డ్రైనేజ్ వచ్చేసరికి మనకి లింఫాటిక్ సిస్టమ్. సో లింఫాటిక్ సిస్టమ్ మనకి పారాట్రాకియల్ లింఫ్ నోడ్స్ అండ్ డీప్ సర్వైకల్ నోడ్స్. సో ప్రీట్రాకియల్ అండ్ పారాట్రాకియల్ లింఫ్ నోడ్స్. ప్రీట్రాకియల్ అండ్ పారాట్రాకియల్ అనే 2 కైండ్ ఆఫ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి లింఫ్ నోడ్స్ కి. దెన్ నర్వ్ సప్లై కనుక చూసుకున్నట్లయితే రికరెంట్ లారింజియల్ నర్వ్, లారింగ్స్ కి సప్లై చేసే నర్వ్స్ ఇక్కడ కూడా సప్లై చేస్తాయి. సో లారింగ్స్ రాసేటప్పుడు మనం లారింజియల్ నర్వ్స్ రాసుకోవచ్చు, ట్రెకియా కూడా లారింజియల్ నర్వ్స్ రాసుకోవచ్చు. రెండింటికి కామన్ నర్వ్ లారింజియల్ నర్వ్, ఎందుకంటే లారింగ్స్ ఏ కంటిన్యూ పార్ట్ ట్రెకియా కాబట్టి లారింజియల్ నర్వ్స్ కింద సింపుల్ గా మనం రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇప్పటి వరకు మనం మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ కంటెంట్ చూసుకున్నాం. ఇప్పుడు ట్రెకియా క్లినికల్ ఎనాటమీ ప్రాక్టీస్ లో ఏ విధంగా మనకి యూజ్, సో ఫిజియోథెరపీ ప్రాక్టీస్ కి ఏమన్నా ట్రెకియా యూజ్ అవుతుందా ఓకే అనేది మనం చూసుకున్నట్లయితే, చాలా మందికి మీరు ఆపరేషన్స్ చేసేటప్పుడు చూసే ఉంటారు. ఓకే, సో లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు చూసే ఉంటారు, గొట్టం పంపిస్తూ ఉంటారు కదా ట్రెకియాలో నుంచి. ఓకే, చూసారా హాస్పిటల్స్ లో కానీ పేషెంట్స్ లో, సినిమాల్లో, టీవీలో ఎక్కడన్నా? సో ట్రెకియాలోనికి పైప్ పంపిస్తుంటారు. సో పైప్ ద్వారా మనకి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటారు, లేకపోతే మ్యూకస్ ఏమన్నా ఉంటే దాన్ని సెక్రీషన్స్, లంగ్స్ ఫ్లూయిడ్స్, లంగ్స్ ఎక్స్ట్రా సెక్రీషన్స్ ఉంటే వాటిని డ్రైన్ చేస్తూ ఉంటారు. సో కెథెటర్ పంపిస్తారు. ఓకే, సో కెథెటర్ పంపించడం ద్వారా మనకి సక్షనింగ్ చేస్తారనమాట. ఓకే, సో యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ లో మనం కూడా సక్షనింగ్ చేయొచ్చు, అందుకని మనం ట్రెకియా చదువుతున్నాం. సో ట్రెకియా అందుకని నేను చెప్పాను మీకు, ఎందుకంటే మనం ఫిజియోథెరపీ ప్రాక్టీస్ లో సక్షనింగ్ చేయొచ్చు పేషెంట్స్ కి. ఓకే, సో సాయి మీరు ఏదో చెప్పబోయారు? చూసానని చెప్పాను సార్, అడిగారు. ఓకే, గుడ్ నాన్న. సో సక్షనింగ్ చేయటం వల్ల ఏంటంటే లంగ్స్ లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్ని కూడా బయటకు అనేది మనం పైప్ ద్వారా బయటకు లాగేస్తాం, అప్పుడు పేషెంట్స్ కి ఈజీ బ్రీతింగ్ ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు సక్షనింగ్ చేయాల్సి వస్తుంది అంటే మెయిన్ గా టీబీ పేషెంట్స్ కి, ఓకే, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అయినటువంటి పేషెంట్స్ కి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే కరోనా పేషెంట్స్ కి. సో కరోనా పేషెంట్స్ మ్యాక్సిమం లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లంగ్ ఇన్ఫెక్టెడ్ అవుతున్నాయి. సో బ్రాంకైటిస్, తర్వాత acute respiratory distress syndrome, respiratory distress syndrome, ఇటువంటి డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇవి ఎక్కువగా రావటం వల్ల మనకి లంగ్స్ లో ఫ్లూయిడ్స్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి, వాటిని మనం సక్షనింగ్ చేస్తూ ఉండాలన్నమాట, దాన్ని మనం సక్షనింగ్ అంటాం. సో ఈ సక్షనింగ్ చేసేటువంటి ప్రాసెస్ మనకి ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇది క్లినికల్ కండిషన్ ఏమంటామంటే మనం ట్రెకియాస్టమీ అంటాం. ఓకే, ట్రెకియాస్టమీ. సో ట్రెకియాస్టమీ క్లినికల్ అనాటమీ కండిషన్ కింద మనం ట్రెకియాస్టమీ రాయొచ్చు. ఓకే, సో దీన్ని మనం జూమ్ చేద్దాం, స్మాల్ గా ఉంది ఇది. ఓకే, స్క్రీన్ షేరింగ్ కి జూమ్ లేదు, ఉంది. సో కనిపిస్తుందా నాన్న ట్రెకియాస్టమీ డెఫినేషన్? కనిపిస్తుంది సార్. ఓకే, ఏ ట్రెకియాస్టమీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ surgically created airway fashioned by making a hole in the anterior wall of the trachea and the insertion of tracheostomy tube, which may or may not be permanent. ఓకే, ట్రెకియాస్టమీ అనేది సర్జికల్ కండిషన్, ఒక హోల్ చేయటం, ట్రెకియాకి హోల్ చేయటాన్ని ట్రెకియాస్టమీ అంటాం. సో హోల్ ఎందుకు చేస్తారంటే రెస్పిరేషన్ అందించడానికి, ఓకే, ఎయిర్ పాసేజ్ కోసం. డైరెక్ట్ గా నోస్ ద్వారా ఎయిర్ వెళ్ళనప్పుడు, ఓకే, సమ్ సీరియస్ కండిషన్స్ లో ఈ ట్రెకియాస్టమీ అనేది ట్రెకియాకి డైరెక్ట్ గా హోల్ వేసి ఆక్సిజన్ అందిస్తారనమాట. సో ఒక రకంగా బైపాస్ చేస్తున్నట్లు అనమాట, ఎయిర్ ని మనం బైపాస్ చేస్తున్నట్టు, నోస్ లో నుంచి మళ్ళీ లారింగ్స్ లో నుంచి, ఫ్యారింగ్స్ లో నుంచి ఇట్లా కాకుండా డైరెక్ట్ గా ట్రెకియాకి హోల్ చేసి మనం ఎయిర్ అనేది అందిస్తాం. ఓకే, సో అది సర్జికల్ కండిషన్. ఓకే, ఇది పర్మనెంట్ గా ఉండొచ్చు, కొన్నిసార్లు టెంపరీగా చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్ కి పర్మనెంట్ గా ఉంచేస్తారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి సక్షనింగ్ చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ లో సమ్
సీరియస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్స్ కండిషన్స్ లో పర్మనెంట్ హోల్ అనేది ఉంటుంది ట్రెకియాకి. ఓకే, దాన్ని ట్రెకియాస్టమీ అంటాం. ఆస్టమీ అంటే హోల్, అంతే కదా. మనం చాలా సర్జరీస్ ఆస్టమీ అనేటువంటి యూజ్ చేస్తాం, ఆ వర్డ్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాం. ఆస్టియోటమీ, ఓకే, నీ జాయింట్ చేసే సర్జరీస్ ఆస్టియోటమీస్ అంటాం. ఓకే, అదే విధంగా ట్రెకియాకి చేసేది ట్రెకియాస్టమీ. ఓకే, సో దీని ద్వారా మనం ఏం చేస్తామండి, ఎయిర్ పాసేజ్ అందిస్తాం, దాంతోపాటు సక్షనింగ్ అనేది కూడా చేస్తూనే ఉంటాం. సో ఇది బేసికల్ గా మనకి ఈరోజు ట్రెకియా గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో దీంట్లో మీకు ఏమైనా అర్థం కాని ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, నో. ఓకే, సో మన టైం కూడా అయిపోవచ్చింది. లాస్ట్ 10 minutes 5 minutes ఉన్నాయి. సో దీంట్లో థైమస్ గ్లాండ్ కనిపిస్తుంది చూడండి. థైమస్ గ్లాండ్ కూడా సమ్ టైమ్స్ 2 marks అడుగుతారు. ఓకే, థైమస్ గ్లాండ్ అది కూడా మనకి రిలేషన్స్, ట్రెకియాకి యాంటీరియర్ గా రిలేషన్ గా థైమస్ గ్లాండ్ ఉంది మనకి. ఓకే, సో థైమస్ గ్లాండ్ కూడా మనం చెప్పుకోవాలి. సో ఈ రిలేషన్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ట్రెకియాకి ముందు మనకి మ్యానిబ్రేమ్, స్టెర్నమ్ అవన్నీ కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ లో ఇచ్చారు ట్రెకియా. ఓకే, సుపీరియర్ వెనకేవా రైట్ సైడ్ ఉంది, ఇన్ఫీరియర్ వెనకేవా కింద వైపు. ఓకే, థొరాసిక్ అయోర్టా, ఇవన్నీ కూడా థొరాసిక్ పార్ట్ లో ఉన్నటువంటి రిలేషన్స్. ఈసోఫాగస్ చూడండి, ట్రెకియా వెనక ఈసోఫాగస్ ఉంది రెడ్ కలర్. ఓకే, సో ఈసోఫాగస్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈసోఫాగస్ కూడా మనం చెప్పుకోవాలి. ఓకే, ఇందాక రిలేషన్స్ లో మీకు డయాగ్రామ్స్ చూపించలేదు నేను. ఓకే, సో ఈ డయాగ్రామ్స్ మనకి సర్వైకల్ రిలేషన్స్. ఓకే, సర్వైకల్ పార్ట్ లో ఉండేటువంటి రిలేషన్స్. సో దీంట్లో చూడండి, థైరాయిడ్ గ్లాండ్, ఇస్తమస్ క్లారిటీగా ఉన్నాయి యాంటీరియర్ వైపు, ముందు వైపు. సో థైరాయిడ్ గ్లాండ్ వెనక మనకి ఈ యొక్క ట్రెకియా అనేది ఉంది. సో అటు ఇటు మనకి ఏమున్నాయి, ఆర్చ్ ఆఫ్ అయోర్టా, కింద వైపు ఆర్చ్ ఆఫ్ అయోర్టా ఉంది, అది కూడా యాంటీరియర్ అనుకోవచ్చు. ఓకే, తర్వాత ఆర్చ్ ఆఫ్ అయోర్టా నుంచి వచ్చే బ్రాంచెస్ అన్ని కూడా మనకి ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, సుపీరియర్ థైరాయిడ్ ఆర్టరీ, ఇవన్నీ కూడా సైడ్స్ రిలేషన్స్, సైడ్ బై సైడ్ ఉన్నటువంటి రిలేషన్స్ ట్రెకియాకి. ఓకే, ఇది బేసికల్ గా ట్రెకియా గురించి. సో ఈ ట్రెకియాలో ఈ డయాగ్రామ్, ఇప్పుడు నేను చూపిస్తున్న డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది నార్మల్ డయాగ్రామ్. ట్రెకియా ఎక్కడి నుంచి వరకు ఎక్కడ ఉంటుంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెకియా? ఎండ్ ఆఫ్ లారింగ్స్, క్రికెట్ కార్టిలేజ్. ఎక్కడతో ఎండ్ అయిపోతుంది, ఎక్కడతో ఎండ్ అవుద్ది, ఎక్కడ బైఫర్కేట్ అవుద్ది చెప్తారా? కరీనా అనే దాని దగ్గర ఎండ్ అవుతుంది సార్. అది గుడ్ నాన్న. సో స్టెర్నల్ యాంగిల్. ఓకే, సో స్టెర్నల్ యాంగిల్ దగ్గర మనకి ఎండ్ అయిపోతుంది. ఓకే, టుడే క్లాస్ is over. Thank you for all. Thank you to all. Tomorrow we will meet again. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, Nanna. Thank you. Bye. Thank you, Dasan, Sai Kiran, Gandhi, Tejashwini, Vaishnavi, Nikita, Mansa, Yamini, Bhavana, Nagmani, Ruby, Vandana, Chauhan. Okay, thank you to all. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Okay. Thank you, sir. Bye, sir. Welcome. Bye, Nanna. Thank you. Bye. So you may left.